నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, బుద్ధా వెంకన్న ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే ఆరా మస్తాన్ చేసిన సర్వే, ఇచ్చిన సర్వే అది కరెక్ట్ కాదు. ఒకవేళ అది కరెక్ట్ అని ప్రూవ్ అయితే నా నాలుక కట్ చేసుకుంటా అని ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు. అసలు ఎందుకు అంత అపనమ్మకం ఉంది బుద్ధా వెంకన్న గారికి? ఎవరి మీద అంటే ఆరా మస్తాన్ మీద అపనమ్మకం ఎందుకు అనుకోవాలి? ఆయన మీద ఆయనకి నమ్మకం ఎక్కువ అనుకోవచ్చుగా. అంటే ఈ ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు మనం సీరియస్గా తీసుకోకూడదు ఫస్ట్. కాకపోతే సవాళ్ళకి ప్రతి సవాలు, చలోక్తులు ఇవన్నీ కామను. మరి ఆయన ఏ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు? ఆయన కంపల్సరీగా కూటమే వస్తుందని చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఆరామస్థాన్ సర్వే రైట్ రాంగ్ విషయం పక్కన పెడితే కూటమే కంపల్సరీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది అందరి నమ్మకం. కాకపోతే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడైతే 1వ తేదీ సాయంత్రం 6:30 తర్వాత స్టార్ట్ అయ్యాయో అన్నీ కూడా కొన్ని వైసీపీకి ఫేవర్గా చెప్పాయి, కొన్ని టీడీపీకి అదే కూటమికి ఫేవర్గా చెప్పాయి. ఓవరాల్గా చూస్తే టీడీపీకే ఫేవర్గా చెప్పినవి ఒక 4-5 ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు వైసీపీ. అంటే కొంతమంది 40లో 35 టీడీపీకి చెప్తే 5 వైసీపీకి చెప్పాయని అంటున్నారు. కానీ కాదు, వీళ్ళు కూడా ఫేవర్గా చెప్పి ఉన్నాయి, అవి జరిగాయి. అయితే ఇక్కడ ఒక్కసారి మనం ఎగ్జిట్ పోల్స్లో ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది కాసేపు మాట్లాడుకుంటే, స్థానికంగా చెప్పినవి, లోకల్గా చెప్పినవి ఏవి కూడా వాస్తవం కాదనుకుందాం. ఎందుకు? ఎల్లో మీడియా ఉంది, తర్వాత ఎవరికి ఫేవర్గా వాళ్ళు విన్నారు. ఆ ఫేవర్గా కూడా ఎందుకంటే, ఒకటి బెట్టింగ్ రాయిళ్లతో ఉన్న డీల్ అవ్వచ్చు, రెండోది వాళ్ళ తాలూకు వాళ్ళే బెట్టింగ్ రాయిళ్ళు కూడా ఉంటారు. అంతే కదా, ఇవాళ రేపు రాజకీయ నాయకులకి లేని బిజినెస్ ఏముంది చెప్పండి? సినిమా బిజినెస్ లేదా, సిమెంట్ బిజినెస్ లేదా, మందు లిక్కర్ బిజినెస్ లేదా, బెట్టింగ్ బిజినెస్ లేదా? అన్ని బిజినెస్లు ఉన్నాయి, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్కలాగా ఉన్నాయి. మరి వాళ్ళ లబ్ధి పొందాలంటే ఎంతసేపు కూటమికే ఫేవర్గా చెప్తే, అందరు ఇటువైపే బెట్టింగ్ కడితే, ఇటువైపు ఎంతే కడితే ఈ వచ్చిన డబ్బులు వీళ్ళకి సర్దాలి కదా. ఇక్కడ కూటమి మీద ఒక 100 కోట్లు పెట్టారమ్మా, ఇక్కడ వైసీపీ మీద ఒక 20 కోట్లు పెట్టారు. ఈ వచ్చిన 20 కోట్లు 100 కోట్లు పెట్టారంటే 100కి 200 ఇవ్వాలా? ఇక్కడ వచ్చింది 20 కోట్లే, 200 కోట్లు ఎలా ఇస్తాడు? ఎలా ఇవ్వగలడు? వీడు ఆస్తుల మీద ఇవ్వలేడు. అదే కదా బెట్టింగ్ అంటే. మరి సో ఏం చేయాలి? దీనికి కూడా హైప్ పెంచాలి. అదొక రీజన్ అయి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. నెక్స్ట్, ఇప్పటికే కూటమే బాగా ఉంటుంది, వైసీపీ మ్యాక్సిమం చెప్పలేము, వైసీపీకి 60, 70, 50 ఇలాగే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సుమారుగా ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు కలిసి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ కూడా ఆయన రాడు, ఈ స్థానాల్లో ఓడిపోతాడు, నేను మార్చమని కూడా చెప్పాను, ఆయన అభివృద్ధి చేయలేదు, శ్రీలంకలాగా అవుతుంది పరిస్థితి అని బయట 2-3 సందర్భాల్లో స్టేట్మెంట్, ఇవన్నీ బేరీజ్ వేసుకొని చెప్పినా కూడా ఆడు వేస్ట్, ఆడు ఎవరు డబ్బులు ఇస్తే వాడే అన్నట్టు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. బాగా స్టడీ చేశాడు కదా. ముందు ఏం చెప్పాడంటే ఆయన, నేను మీకు చెప్పినట్టు మీరు వినకపోతే, రేపొద్దున మీ గవర్నమెంట్ రాకపోతే, మీకు సీట్లు ఎక్కువ రాకపోతే అప్పుడు నన్ను బ్లేమ్ చేయొద్దు అన్నట్టు కూడా మాట్లాడాడంట ఆయన. అయినా కూడా వీళ్ళు అలాగే బిహేవ్ ఏం కావాలి, మనం ఇచ్చిన పథకాలు మనం గెలిపించేస్తే ఇంకేం అవసరం లేదు, వారు వన్ సైడే, ఎద్దు ఎప్పుడు ఒకవైపే పడుకుంటుంది అన్నట్టు చెప్పారు. ఎద్దు ఇటువైపు కూడా తిరిగి పడుకుంటుంది అప్పుడప్పుడు లేచి. అట్లాగా ఈ ప్రతిదీ కూడా ఎవరికి వాళ్ళు ఫేవర్గా అన్వయించుకొని చెప్పుకుంటారు కదా. సో అలాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు రీసెంట్ నేషనల్ మీడియాలో ఉన్న ఎగ్జిట్ పోల్స్ కూడా చూడండి, ఎంపీవి చెప్పే తప్ప అసెంబ్లీకి చెప్పలే. ముందు 1వ తేదీ సాయంత్రం తమిళనాడు చెప్పారు, కర్ణాటక చెప్పారు, కేరళ చెప్పారు, తెలంగాణ కూడా చెప్పారు, కానీ ఆంధ్ర చెప్పలే. మళ్ళీ ఎంపీ స్థానాలు ఎప్పుడో రాత్రి 10కి చెప్పారు. సాయంత్రం 6:30 నుంచి నేను సుమారు 2 అవర్స్ వెయిట్ చేసి చూసా. టైమ్స్ నవ్వు, ఎన్డీటీవీ, తర్వాత ఇండియా టుడే ఇవన్నీ చెప్తారేమో చూస్తుంటే. ఈ తర్వాత తెలంగాణతో ఒక్కసారిగా హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇవన్నీ చూపిస్తున్నారు. మళ్ళీ ఇదేంటారు ఆంధ్రప్రదేశ్, బహుశా ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠగా ఉంది, అందరూ చూస్తారని వాళ్ళకు కూడా అర్థమైందేమో, వ్యూస్ పెరగడం కోసం. అర్థమైందా? సో అట్లాగా సరే చూపించలేదు అనుకుందాం. నిన్నటికి ఏం చెప్పారు? సండే మధ్యాహ్నంకి వచ్చేసరికి నేషనల్ ఛానల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఏమని చెప్పాయి? కూటమికే ఎక్కువ ఛాన్సెస్ చెప్పాయి కదా. మనం లోకల్ కంటే ఎన్నో పుట్టించవచ్చు. చాణక్య అని ఒకడు, అపర చాణక్య ఒకడు,
ఆ దుర్యోధనుడు ఒకడు, దుశ్శాసనుడు ఒకడు, కరుణ ఒకడు ఏవో పెట్టాడు, రకరకాలుగా వచ్చి ఎవరు బట్టి చెప్పారు అనుకుందాం, ఎవరు డబ్బులు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేశారు అనుకుందాం. నేషనల్ ఎంతవరకు మేనేజ్ చేస్తారు, ఎంతవరకు చేయగలుగుతారు, వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతిందా? ఇప్పుడు ఏదైతే ఇండియా టుడే ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితులు ఉన్నాయిగా, నిజమైందిగా. ఇప్పుడు దాన్ని మేము ఇక్కడ కూడా చెప్పామని వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అంటున్నారు అదంతా బోటకం, మరి మాకు 2 వస్తాయి ఎంపీ సీట్లు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి ఎక్కువ మంది చెప్పడం వల్ల బుద్ధా వెంకన్న పార్టీ అభ్యర్థిగా అలా చెప్పొచ్చు. ఇప్పుడు సజ్జల గారు ఏం చెప్తున్నారు వైసీపీ నుంచి, మాకు 2 ఎందుకు ఇవ్వడం, మాకేం అవసరం లేదు, మీరే తీసుకోండి అన్నట్టు ఎటకారంగా ఏదో మాట్లాడుతున్నారు. మరోవైపు సజ్జల గారు ఏమంటున్నారు, పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లు మాకు కావాలి, కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే నియమ నిబంధనలు శుద్ధిగా ఉండి పర్ఫెక్ట్గా ఉంటాం అనుకున్న వాళ్ళు మాకొద్దు అంటే అర్థం ఏంటి, రెబల్గా ఉండే వాళ్ళకి కావాలనేక. దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారంటగా పోలీసులు, న్యూస్లో చూశాను. ఫస్ట్ టైం పోలీసులు ఒక వైసీపీ నేత మీద ఫైల్ చేశారంటే కూడా చూసాం. ఇటన్నిటి పరిణామాల దృష్ట్యా ఏమనిపిస్తుంది, కూటమి వస్తుందని మ్యాక్సిమం అందరికీ అనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడూ లేనిది మ్యాక్సిమం 1,30,000 1,40,000 ఓట్లే అయ్యాయంటే ఇంతవరకు రికార్డు. 70,000 80,000 మంది చేసేవారు. ఇప్పుడు ఈసారి అనూహ్యంగా 4,40,000 మంది వినియోగించుకున్నారు. మరి వాళ్ళల్లో ఇప్పుడు 1,00,000 తీసేయండి వైసీపీకి, మిగతా 3,40,000 కూడా కూటమికి ఫేవర్గా ఉండేవాళ్ళుగా. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక్కొక్క ఇంటికి 2-3 వేసుకోండి, వీళ్ళు 4 లక్షలు ఇంటికి అదొక 10 లక్షలైనా అవుతుందిగా. అది కాక పెన్షనర్స్ ఎప్పుడో రిటైర్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుని ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుని ఉన్నారు. మీరు వీళ్ళందరూ కూడా 5 ఏళ్ళు కనీసం డిఏ అంటే తెలియకుండా ఉన్నారు. వాళ్ళందరూ ఎవరికి వేశారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ఎవరెవరికి చెప్పారు? ఇవన్నీ కూడా ఏంటమ్మా. కాబట్టే ఇంకోటి ఏంటంటే, ఒకవేళ జనసేన వేరేగా టీడీపీ వేరేగా పోటీ చేస్తే మళ్ళీ 2019 సీనే రిపీట్ అయ్యేదేమో. అది ఇద్దరినీ అసలు కలవకుండా ఉండడం కోసం ఎన్ని చేశారు. దత్తపుత్రుడు అన్నారు, 3 పెళ్లి చేసుకుని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏం స్క్రిప్ట్ రాస్తే అదే చెప్తాడు పవన్ కళ్యాణ్ అన్న. ఎన్నన్నా కూడా వాళ్ళకి దిగిపోలే. ఆఖరికి వాళ్ళకి సమన్వయ కమిటీలో కూడా గొడవ పెట్టాలని చూశారు. అఫ్కోర్స్ కొంతమంది రెబల్స్ అయితే ఉన్నారు ఇప్పటికీ. అయినప్పటికీ సామరస్యంగా మెల్లగా వెళ్ళి అలాగా అవ్వడం టైట్ అయిపోయింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో వీళ్ళిద్దరూ సయోధ్య అనేది బలపడిపోయారు. ఇది టీడీపీ అండ్ జనసేన. అండ్ బీజేపీ కూడా కూటమికి వెళ్దామా వైసీపీకి వెళ్దామా, కూటమితో వెళ్దామా వైసీపీకి వెళ్దామా అని చాలా డ్రాగ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ జనవరి ఎండింగ్ వరకు కూడా బీజేపీ డ్రాగ్ చేసింది. ఈలోగా మనకు వార్తలు వచ్చిన సమాచారం ఏంటి, బీజేపీ కూడా నేషనల్ వైడ్గా కానీ స్టేట్ వైడ్గా కానీ ఇంటెలిజెన్స్తో సర్వేలు చేయించుకొని రిపోర్ట్లు వచ్చాకే ఎవరు గెలుస్తారని తెలిస్తే వాళ్ళతో వెళ్దాం అనుకున్నట్టు కూడా బీజేపీ అనుకుందని కూడా చేశారు. బీజేపీలో అంత అమాయకులేం కాదుగా. వాళ్ళు అసలే 3వ సారి సెంట్రల్ గవర్నమెంట్ రావాలి, 400+ అని టార్గెట్ పెట్టుకున్నారు. కనీసం 350 అయినా రావద్దు పరువు దక్కాలంటే. అంటే ఏం చేయాలి, ఎవరు గెలుస్తారు, గెలుపు గుర్రాలతోనే ప్రయాణించాలి. అది బీజేపీ కాన్సెప్ట్. ఒకవైపు అయోధ్య ప్లస్, మరోవైపు అదేంటి లడక్ కాశ్మీర్ అది ప్లస్, ట్రిపుల్ తలాక్ ప్లస్, ఇవన్నీ ప్లస్ల మీద అయినా ఎంతైనా వ్యతిరేకత ఉంటుంది. రైతులు వ్యతిరేకత ఒకటి ఉంది, ఇండియా కూటమి ఒకవైపు ఉంది. ఇట్లా వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్లు వేసి వచ్చారు. కాబట్టి కూటమికి ఎక్కువ ప్రాధాన్యత ఉందంటే అందరికీ తెలిసిన వాస్తవం. ఇంకెంతసేపు అమ్మా, కొద్ది గంటలు వెయిట్ చేస్తే అన్ని క్లారిటీ వచ్చేస్తుంది. బుద్ధా వెంకన్న గారు ఏ కాన్ఫిడెన్స్తో 4 వేసుకుంటానన్నారో తెలిసిపోతుంది.